గొప్పవారికైనా అహంకారం ముఖ్యమైన శత్రువు. ఒక రాజుగారు ఉన్నారండి. రాజుగారు చాలా ధైర్యవంతుడు. ప్రజలను చక్కగా పాలిస్తూ ఉండేవాడు. అన్ని రంగాల్లోనూ నేర్పరి, తెలివైనవాడు. కానీ మొత్తం అహంకారం తలలో కూర్చుంది. అంత అహంకారం అన్నమాట. అంతా నాదే గొప్ప, నా వల్లే జరుగుతుంది, నాకంటే గొప్ప రాజుగారు లేరు, గొప్పవాడు లేరు, ఇలా ఉండే ఆయన భావాలు. అన్న భావం పాతుకుపోయింది. చాలా కాలం తర్వాత చాలా కాలానికి రాజుగారికి ఒక వింత రోగం వచ్చింది. జరిగినంతకాలం బాగానే ఉంది, ఒక వ్యాధి వచ్చేసిందనమాట. మరి ఆస్థాన వైద్యులు చాలామంది ఉన్నారు. చాలా రకాలుగా ప్రయత్నించారు. ఎంత మాత్రం వ్యాధి తగ్గలేదు. పక్క రాజ్యంలో మకరధ్వజుడని వైద్యుడు సకల రోగాలను తగ్గిస్తాడన్న వార్త తెలియవచ్చింది. వెంటనే రాజుగారి భటులు పక్క రాజ్యం వెళ్ళి మకరధ్వజుడిని రాజుగారికి వైద్యం చేయాలని కోరుతూ రావాలని, ఇంటికి వచ్చి వైద్యం చేయాలని అడిగాను. ఆయన ఏం చెప్పాడు, మకరధ్వజుడు, నేను ఇళ్ళకి వచ్చి వైద్యం చేయను, ఎవరైనా సరే, రాజు అయినా సరే, బంటు అయినా సరే, ఇక్కడికే వచ్చి చేయించుకోవాలి, నా వైద్యం కావాలంటే నా దగ్గరికి వచ్చి చేయించుకోవాలి అని చెప్తాడనమాట. వీళ్ళు ఆశ్చర్యపోతారు. వైద్యానికి చాలామంది ప్రజలు వచ్చి బారులు తీసి ఉంటారనమాట. ఎవరైనా సరే, రాజుగారైనా ఎవరైనా వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సిందే అని చెప్తాడు మకరధ్వజుడు. కానీ రాజుగారికి అహం అందుకు ఒప్పుకోదు. రాజుగారి అహం నేను రాజును, అక్కడికి ఎలా వస్తాను, ఇక్కడికే వచ్చి వైద్యం చేయించండి, ఎలాగైనా భయం వల్ల నయం వల్ల ఒప్పించి తీసుకురండి అని చెప్తాడు రాజుగారు. కానీ మకరధ్వజుడు ఒప్పుకోలేదు. రాజు నానాటికి క్షీణించసాగాడు. ఒక సమయంలో రాజుకి జ్ఞానోదయం అయింది. ఇలాగా ఈ అహంకారం వల్ల ఈ స్థితికి వచ్చాను, ఇప్పుడు నేనే వెళ్ళి మకరధ్వజుడి దగ్గర వైద్యం చేయించుకుని ఈ వ్యాధిని వదిలించుకుంటాను అనుకుని వెళ్తాడు. అన్నీ పెట్టుకుని, వసతులన్నీ పెట్టుకుని వెళ్తాడు. ఆశ్చర్యంగా ఎంతోమంది ప్రజలు బారులు తీరి ఉన్నారనమాట. వారిలాగానే తాను కూడా ఓపికగా వేచి ఉండి వైద్య సహాయం పొందుతాడు. అలాగే తన విచిత్రమైన వింత వ్యాధి నుండి బయటపడతాడు. అహంకారాన్ని మించి వ్యాధి మరొకటి లేదని రాజుకు తెలిసి వచ్చింది కదా. మరి అహంకారాన్ని మించిన వ్యాధి ఇంకొకటి ఉండదు. అహంకారమే అన్నిటికీ ముఖ్యం అన్నమాట. అహంకారం వల్ల ఈ రాజు తను వ్యాధిని అలా మొదలుపెట్టుకుని అలా చేశాడు. కానీ మకరధ్వజుడు నిరహంకారి. రాజుని ఒకలాగే చూశాడు, బంటుని ఒకలాగే చూశాడు. చక్కగా ఎంతోమంది ప్రజలకు వ్యాధి నివారణ చేశాడు, వైద్యాన్ని అందించాడు, సేవ చేశాడు. ఎవరు గొప్పవాళ్ళు? నిరహంకారి అయిన మకరధ్వజుడే గొప్పవాడు. అహంకారం అంత చెడ్డది. అహంకారాన్ని